నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ పసుపు రైతులకు క్వింటాలకు 7,000 రూపాయల పరిహారం ఇవ్వాలి. ములక శివశాంబిరెడ్డి డిమాండ్. తెనాలిలో అకాల వర్షం బీభత్సం. నేల కొరిగిన చెట్లు, సహాయక చర్యల్లో మున్సిపల్ సిబ్బంది. నిస్సహాయ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో సోమవారం తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధర పెరుగుదలతో సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం స్పందించి ఇంధన ధరలను తగ్గించుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు బాబు ప్రసాద్, హుస్సేన్ వలి, తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ యానంశెట్టి శివరామకృష్ణ ప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ మాదర పూర్ణచంద్రరావు, మాజీ తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోలా శంకర్, పి శివకుమార్, భీమా రమేష్, వి స్టీవెన్ బాబు, వై శంకర్, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, షేక్ నాగూర్, పి కార్తిక్, అఖిల్, పూలేరాం, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తం మీద కూడా ఈరోజు పెట్రోలు, డీజిలు, ఎల్పిజి లేకుండా ప్రతి సామాన్యుడు కానీ, ధనికుడు కానీ, వ్యాపారవేత్త కానీ, కార్మికుడు కానీ, కూలీ కానీ లేకుండా జీవితం నడిపేటువంటి పరిస్థితి లేదు. అలాంటి పెట్రోలు, డీజిల్ని మొన్నటిదాకా అక్కడ పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏ మాత్రం మేము పెంచమని ఎన్డీఏ పార్టీ నాయకులు అందరూ కూడా పదే ఆ ప్రజలకి విశ్వాసం కలిగించి ఆ ఎన్నికలు అవ్వంగానే ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి పెంచుకుంటూ పోతున్నారు, 3 రోజులకు ఒకసారి. ఈ 10 రోజుల్లో 4 సార్లు పెంచారు. ఒకసారి 3.50 అయితే, ఒకసారి 80 పైసలు అయితే, ఇంకోసారి 90 పైసలు అయితే, ఇంకోసారి 2.70, 2.60. ఎంతకు ముందు నుంచి ఇప్పుడు కనీసం పెట్రోల్ మీద లీటర్కి 8 రూపాయలు పెంచారు. అలాగే డీజిల్ కూడా 7 రూపాయల దాకా పెంచారు. ఇప్పుడు మన తెనాలిలో పెట్రోల్ ఇంతకుముందు 107, 108 ఉండేది, ఇప్పుడు 116.5, 117కి వెళ్ళింది. అలాగే డీజిల్ 105.28 పైసలకి వెళ్ళింది. దీనివల్ల మీరు అనుకోవచ్చు ఏదో లీటర్కి 7 రూపాయలే కదా అని, 8 రూపాయలు 9 రూపాయలు అనేది. కానీ ఇంతటితో ఆగుతుందనేటువంటి నికరం లేదు. రెండోది, అన్నిటికంటే ముందు ఈ పెట్రోలు, డీజిల్ పెంచడం వల్ల వాహనదారులకు ఒక్కడికే కాదు ఇబ్బంది, లారీలు వీటన్నిటికి మీద ఇబ్బంది పడి డీజిల్ పెంచడం వల్ల, అలాగే ట్రాక్టర్లకి వాడేటువంటి డీజిల్ పెరగడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరుగుతూ ఉంటాయి. రైతులందరికీ కూడా వాళ్ళ కూలీ, వాళ్ళ ఖర్చు పెరిగిపోతుంటుంది. అలాగే నిత్యావసర వస్తువులు తీసుకొచ్చేటన్నిటి కూడా లారీల ద్వారా రేటు పెరగడం వల్ల ప్రతి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. పెరుగుతుంది. మోడీ గారు కానీ, ఎన్డీఏ నాయకులు కానీ మీరు ఆలోచించి ఇచ్చిన మాట కట్టుబడి మీరు చాలా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఏది చెబుతారో అది చేయనట్టుగా నమ్మాల్సి వస్తుంది. నిన్నదాకా పెంచమని చెప్పేసి వాళ్ళు పెంచడం. మీరు తీసుకునేటువంటి విదేశీ వ్యవహారాల నిర్ణయాల మీద కొంత ఆధారపడి ఉంది. మొట్టమొదటి నుంచి కనుక చైనా, రష్యా ఎట్టాగే గొడవ చేస్తున్నాయో అలా భారతదేశం కూడా అమెరికా గనక సపోర్టు చేయకపోతే, వాళ్ళ పక్షాన్ని లేకుండా వాళ్ళని విమర్శిస్తూ ఉంటే, ఇవాళ అమెరికా ఎంత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటే దీన్ని అంత ఇదిగా మూసేది కాదు. ఇంత రేట్లు కూడా మనకు ఫ్రీగా అవైలబిలిటీ ఉండేది, రేట్లు కూడా పెరిగాయి కాదు. రష్యాకి, ఉక్రెయిన్కి యుద్ధం ప్రారంభ కాలంలో రష్యా నుంచి బ్యారెల్ ముడి చమురు $60 మనకు లభించింది. కానీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించలేదు. ఆ $60 వచ్చినటువంటి ముడి చమురు ద్వారా
భారతదేశంలో అంబానీ కంపెనీకి వేల కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయి. విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అని చెప్పేసి అని అంటారు. అంటే ఊహించినటువంటి లాభాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం అదనంగా ట్యాక్స్ వేస్తుంది. ఆ రకంగా అంబానీ కంపెనీకి రష్యా నుంచి వచ్చినటువంటి ఆయిల్ ద్వారా వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీకి అప్పచెప్పింది. ఇవాళ అదే అమెరికా ఆయిల్ కంపెనీలు భారతదేశంలోని ఆయిల్ కంపెనీలకి వాళ్ళ కష్టాలు వచ్చినాయి ఈ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆ పెరుగుతున్నటువంటి రేట్ల వలన ఈ దేశంలోని ప్రజల కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇది చాలా దుర్మార్గం. దేశ ఆర్థిక వ్యవస్థని చాలా దెబ్బతీస్తుంది. సామాన్య మానవుడు నడ్డి విరిగేటువంటి పరిస్థితి. అందుకని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ పెంచిన అన్ని రకాల రేట్లను తగ్గించాలని చెప్పి కోరుతున్నాం. పెద్రావూరు గ్రామంలో రైతులకు పంట అవశేషాల నిర్వహణపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ విజయబాబు మాట్లాడుతూ పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేల సారంతో పాటు పర్యావరణానికి కూడా నష్టం జరుగుతుందని తెలిపారు. పంట అవశేషాలను భూమిలో కలయిదున్నడం ద్వారా సహజ పోషకాలు నేలకు అందుతాయని చెప్పారు. మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు మాట్లాడుతూ పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలో మేలు చేసే బ్యాక్టీరియా, ఫంగస్ నాశనం అవుతాయని, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు పెరిగి వాతావరణ కాలుష్యం అధికమవుతుందని వివరించారు. పంట వ్యర్థాలను పశువుల మేతగా కంపోస్ట్ తయారీలో మల్చింగ్ విధానంలో ఉపయోగించవచ్చని అన్నారు. రైతులందరూ పర్యావరణ పరిరక్షణతో పాటు నేల సారాన్ని కాపాడేందుకు పంట వ్యర్థాలను భూమిలో కలయిదున్నాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ మురళి, విఏఏ వాకా విజయ్, గ్రామ రైతులు పాల్గొన్నారు. సందర్భాలు ఉన్న దృష్ట్యా మనం మానవహారం ఒకటి అలాగే ఈ యొక్క వీటి మీద ప్రతి గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తూ నాకు తెలిసి రైతు వారిగా సాయంత్రం పూట జాగ్రత్తగా ఉండి పెడతారు కొంతమంది. కానీ ఇప్పుడు చాలామంది మేము విచారించిన తర్వాత అసలు మనం పెట్టట్లేదంటే అసలు ఇప్పుడు అట్లా ఏదైనా చాలా చేసేసి ఆ విధంగా మీరు కూడా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మంచి తగలబెట్టుకుంటూ చూడాల్సిన అవసరం ఎంతైనా చేస్తున్నాము. అట్లాగే కొంతమంది అనుకోకుండా విద్యుత్ లైన్లు దిగి పట్టడం వల్ల కానివ్వండి ఇంకో రకం నష్టం. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్కు 7,000 రూపాయల పరిహారం చెల్లించాలని పసుపు రైతు సంఘం కమిటీ సభ్యుడు ములక శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2024 జనవరి 19వ తేదీన కోల్డ్ స్టోరేజ్ యజమాని నిర్లక్ష్యం కారణంగా సుమారు 14,000 బస్తాల పసుపు కాలిపోయి రైతులకు భారీ నష్టం జరిగిందని అన్నారు. జూలై 10వ తేదీన విజయవాడలో జరిగిన సమావేశంలో రైతులకు 7,000 రూపాయల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కోల్డ్ స్టోరేజ్ యజమాని మాట మార్చి తక్కువ మొత్తమే ఇస్తానని చెప్పడం రైతాంగాన్ని మోసం చేయడమేనని విమర్శించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పూర్తి పరిహారం ఇప్పించాలని కోరారు. అధికారులు మంగళవారం ఇన్ఛార్జి ఆర్జీఓతో చర్చకు రావాలని తెలిపినట్లు ఆయన చెప్పారు. ఏఆర్జీఎస్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతి పత్రం ఇచ్చాం. ఎందుకంటే 2024 జనవరి 19న దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా 300 మంది రైతులు దాదాపు 1,10,000 క్వింటాలు పసుపు తగలబడింది. దాదాపు 115 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దాని మీద అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగాం. తర్వాత అనేక ఆందోళన చేసాం. రాస్తారోకోలు, తర్వాత నిరాహార దీక్షలు అన్నీ చేశాం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకుంటుంది అనే నమ్మకంతో ఆనాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మా టెంట్ దగ్గరికి వచ్చి 3 నెలలు మా ప్రభుత్వం వస్తుంది, మీకు రైతులకి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. రైతులు ఇంతమంది నష్టపోతే దీన్ని రైతులకి నష్టపరిహారం ఇప్పించడంలో మరి ప్రభుత్వం చాలా తీవ్రమైన జాప్యం జరుగుతుంది. మేము ఆందోళన చేసిన ఫలితంగా వ్యవసాయ శాఖ మంత్రులు అట్లాగే సహకార మార్కెటింగ్ శాఖ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో
10/7/24 విజయవాడ మార్క్ఫెడ్ కార్యాలయంలో రైతులకి అధికారులు మార్క్ఫెడ్ కోల్డ్ స్టోరేజ్ యజమానితో ఒప్పందం వచ్చాం. ఏమనంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుని క్వింటాల్కి 7,000 రూపాయల పరిహారం ఇప్పిస్తాము, అది నాది బాధ్యత వ్యవసాయ శాఖ మంత్రిగా అని మంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి మన కేంద్ర మంత్రి గారు కూడా కొంత కృషి చేసి ఇన్సూరెన్స్ డబ్బులు కొంత రాబట్టడం జరిగింది. దీని ప్రకారం ఒక్కొక్క రైతుకి 2,300, 400, 3,000, 1,000 ఇట్లా అతి తక్కువ డబ్బులు రైతుల ఖాతాలో నమోదైనవి. తగలబడిన వాటికి ఇన్సూరెన్సు, అట్లాగే ధరల వ్యత్యాసం కింద ప్రభుత్వం కూడా మరి జోక్యం చేసుకొని క్వింటాకి ఆనాడు ఉన్న రేటు ప్రకారం 13,000 రూపాయలు ఇవ్వాలని కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి ఇంతమంది పెద్దలు కలిసినా కానీ, ఇంతమంది హామీ ఇచ్చినా కానీ ఇంతవరకు రైతులకి న్యాయం జరగలేదంటే మరి ఎవరికి జరుగుతుంది? అంటే ప్రభుత్వ ఎవరి తరఫున ఉంది? కోల్డ్ స్టోరేజ్ యజమాని తరఫున ఉందా, రైతుల తరఫున ఉందా తేల్చుకోవాలని కూడా మేము కోరుతున్నాం. తెనాలి డిపోకు చెందిన కొల్లిపర రూట్ ఆర్టీసీ బస్ ఆదివారం రాత్రి కంచర్లపాలెం వంతెన సమీపంలో పక్కకు ఒరిగింది. వల్లభాపురం నుండి తెనాలి వస్తుండగా ఎదురు వచ్చిన లారీ ఓవర్ స్పీడ్ తో రావడంతో డ్రైవర్ బస్సుని ఎడమవైపు మళ్లించారు. వర్షం కారణంగా మట్టి రోడ్లో ఎడమ టైర్లు ఇరుక్కుపోయాయి. ఈ ఘటన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తెనాలి పట్టణంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పట్టణంలో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. మరికొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం వేళ ప్రజలు బయటకు రావడంతో రోడ్లపై చెట్లు కొమ్మలు కనిపించడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే సోమవారం ఉదయం నుండే మున్సిపల్ అధికారులు ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు ప్రారంభించారు. జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో రోడ్లపై పడిన చెట్లు కొమ్మలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పరిస్థితిని మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు స్వయంగా పర్యవేక్షించారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను గుర్తించి వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో చెట్ల సమీపంలో నిలవవద్దని సూచించారు. మున్సిపల్ సిబ్బంది తక్షణ స్పందనతో ప్రధాన రహదారులపై పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. మే 22వ తేదీన కొల్లూరు గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన బాధితులను సోమవారం ఎంఆర్పీఎస్ బీజేయ
జై భీమ్ కమిటీ సభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో శాంతి భద్రతలు నెలకొనేలా శాంతి కమిటీలు ఏర్పాటు చేసి ఘర్షణలు మరింత తీవ్రం కాకుండా నియంత్రించాలని వారు కోరారు. అలాగే ఒక రాజకీయ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు కొల్లూరు గ్రామంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరమని మండిపడ్డారు. ఇల్లు మీదకు వచ్చి కొడతాం, మూటలు కట్టుకొని వెళ్ళిపోతాం వంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసులు జోక్యం చేసుకొని శాంతి కమిటీ ఏర్పాటు చేసి సమస్య తీవ్రత తగ్గించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ సమస్య ఉన్నా పరస్పరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షుడు బోసుబాబు, బీజేఆర్ అధ్యక్షుడు మేకల సురేష్, జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దేవయ్య, బి సురేష్, ఆర్ ప్రతాప్, దావులూరి సురేష్, కె నవీన్, మాట్లపూడి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొల్లూరు గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన దాడి అనేది చాలా బాధాకరం. ఈ పరిస్థితుల్లో కొంతమంది నాయకులు కొల్లూరు వచ్చి మరి ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన వారిని అనరాని మాటలని, ఇళ్లల్లో నుంచి కొడతాం, మూటలు కడతాం అనే మాటలనేవి ఈరోజు ఉన్న చట్ట సమాజంలో ఒక గౌరవమైన అధ్యక్షుడి పదవిలో ఉండి ఆయన గారు అట్లా మాట్లాడకుండా ఉండవలసింది. ఎవరికైనా కానీ ఓట్లు మావి, జెండాలు మోసేది మేము. ఈరోజు ఏ ప్రభుత్వం కూడా మా వాళ్ళ పక్షాన అయితే లేదు. మేము కూటమి అని చెప్పుకుంటున్నాం. కూటమి నుంచి ఏ నాయకుడు వచ్చి మా జాతికి మద్దతు పలికినోడు లేడు. ఈ సందర్భంగా అదే కూటమి నుంచి జిల్లా స్థాయి అధ్యక్షుడి పదవిలో ఉన్న ఒక నాయకుడు వచ్చి నా ఓడిని తిడితే నేను ఊరుకోను, నేను పలానా పార్టీ అధ్యక్షుడిని, నేను పలానా కులానికి చెందిన వాడిని అని ఆయన నమ్ముకు చెప్పుకున్నాడు. ఈరోజు ఎవడు కూడా ఏ దళిత ఒక మాదిగ నాయకుడు అనేవాడు నేను మీ మాదిగోడిని, పలానా పార్టీ వాడిని, నేను మీ పక్కన ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పే ఒక మాదిగ నాయకుడు కూడా మా జాతిలో లేకపోవటం మా జాతి దౌర్భాగ్యం. వినాశకాలే విపరీత బుద్ధని ఈ ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వ చర్యలు చూస్తున్నారు. ఆకివీడు కావచ్చు, దళిత క్రిస్టియన్ రద్దు కావచ్చు, ఇట్లాంటి ప్రతి గ్రామంలో, కుగ్రామంలో కూడా ఎంతో ఐక్యతగా ఉండే కుగ్రామంలో కూడా గొడవలు జరుగుతున్నాయి. మరి దళితులారా ఏకమయ్యి అంబేద్కర్ చెప్పినట్టు మేకల్ని బలిస్తారు కానీ పులుల్ని బలివ్వరు అన్న విధంగా మీరు తయారయ్యి మరి ఆయన ఆలోచన విధానాన్ని నేర్చుకొని, మీకు పొదునైన ఆయుధాన్ని ఇవ్వలేదు, నేను ఓటు అనే ఆయుధాన్ని ఇస్తాను, అమ్ముకుంటారో బానిసలుగా ఉంటారో ఆత్మగౌరవాన్ని పెంచుకుంటారో ఆలోచించుకోమన్నాడు. మరి మీరు ఒక్కసారి ఆలోచించి ఇటువంటి ఘటనలకి ఆత్మగౌరవాన్ని సాధించాలంటే రాజ్యాధికారమే ప్రధానం. మీరందరూ రాబోయే 29కైనా సరే దళితులందరూ ఐక్యతగా ఉండి రాజ్యాధికారం సాధించుకుని ఆత్మగౌరవాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గౌరవించాలని చెప్పి కోరుకుంటూ చదువు. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3 సవర్ల బంగారం చైన్ను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సిఐ రమేష్ తెలిపారు. సోమవారం చిలకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు హాజరత్తయ్య, సోమేశ్వరరావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ మాట్లాడారు. ఈ నెల 3న బ్యాంక్ కాలనీలో ఓ మహిళ దేవాలయం నుంచి ఇంటికి వెళ్తుండగా నిందితులు బంగారు చైన్ను అపహరించినట్లు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుల్లో కృపారావుపై రాష్ట్ర వ్యాప్తంగా 31 కేసులు, కొండారెడ్డిపై 41 కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. ఇది సైన్స్ స్నాచింగ్ కేసు. యాక్చువల్గా ముద్దాయి పేరు షేక్ కృపారావు. ఇతనితో పాటు ఇతను అసోసియేట్ మల్లెల కొండారెడ్డి కూడా ఉన్నాడు. ఇతను దొంగతనాలు చేస్తే ఆ ప్రాపర్టీని ఈ మల్లెల కొండారెడ్డి అని A2 ముద్దాయి తీసుకుంటూ ఉంటాడు. ఈ సంవత్సరం జనవరి 3వ తారీఖున జైరామ్ విజయలక్ష్మి అని ఆర్యవైశ్య వర్గానికి చెందిన ఒక మహిళ, 60 సంవత్సరాల మహిళ, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి వాళ్ళ బంధువు బైక్ మీద బ్యాంక్ కాలనీలో దిగిన తర్వాత వాళ్ళ బంధువు వెనక్కి వెళ్ళిపోతాడు. ఈమె ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ముద్దాయి A1 షేక్ కృపారావు బైక్ మీద మాస్క్, జర్కిను, హెల్మెట్, ఒక బ్లాక్ యూనికార్న్ బైక్ మీద వచ్చి చుట్టూ పరిసరాలను అప్పటికే గమనించుకొని ఎవరూ లేని విషయాన్ని గమనించి ఈ మహిళ దగ్గరికి వెళ్ళి ఆమెను మాటల్లో పెట్టి ఒక్కసారిగా మెడలో ఉన్న 3 సవర్ల బంగారు చైన్ని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతాడు. దీని మీద ఆ రోజు
ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇతను చాలా మోస్ట్ వాంటెడ్ ముద్దాయి. ఇతని మీద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 36 కేసులు దాకా ఉన్నాయి. ఈ చైన్ స్నాచింగ్ కేసులు కానీ, బైక్ దొంగతనాలు కానీ, గాంజా కేసులు కానీ 36 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇతనికి సహకరించే కొండారెడ్డి మీద కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 42 కేసులు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా మా యొక్క టీమ్స్ 2 బృందాలుగా ఏర్పడి ఎస్ఐ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక బృందం, ఎస్ఐ హజరత్ ఆధ్వర్యంలో ఒక బృందం ఏర్పడ్డారు. ఇతను బెంగళూరులో రెగ్యులర్గా తిరుగుతున్నాడనే సమాచారం కూడా పెట్టుకున్నాం. ఈ నెల 25 అనగా ఈరోజు ఉదయాన్న 10:30 సమయంలో మరలా ఈ దొంగతనం నేపథ్యంలో అతను చిలకలూరుపేట పట్టణంలోకి ఎంటర్ అయ్యాడనే సమాచారం వచ్చింది. బస్ స్టాండ్ దగ్గర అతన్ని మరియు అతని అసోసియేట్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర ఈ 3 సవర్ల బంగారు చైన్ని ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో నిస్సహాయ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. బాపట్ల జిల్లా పెరవలి గ్రామానికి చెందిన జవ్వాది కృష్ణమూర్తి అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ సభ్యులు వేరే ఊర్లో ఉండడంతో మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది. వాసన రావడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే మృతదేహం పూర్తిగా క్షీణించి ఉండడంతో కుటుంబ సభ్యులు దగ్గరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో తెనాలికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనుకు సమాచారం ఇవ్వగా ఆయన వెంటనే స్పందించి సేవా సమితి సభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. పురుగులు పాకుతున్న మృతదేహాన్ని పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసి తమ వాహనంలో పెరవలి శ్మశాన వాటికకు తరలించారు. అనంతరం మృతుడు కుమారుడి చేతి సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్రా శ్రీను మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా గుంటూరుకు చెందిన స్వామి జ్ఞానప్రసన్న పిలుపు మేరకు అన్నదానం, శవదగ్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగంపల్లి రాంబాబు, పోతురాజు తదితర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని తారక రామసాగర్ వాకింగ్ ట్రాక్ వద్ద సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాకింగ్ ట్రాక్ పరిసరాల్లో భారీగా మంటలు ఎగిసిపడుతూ దట్టమైన పొగ అలుముకుంది. మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు పొగ వ్యాపించి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనలో విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్ కూడా తగలబడుతున్నట్లు సమాచారం. అయితే ఘటన సమయంలో ఫైర్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు తెనాలి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గతంలో నిర్వహించిన చలివేంద్ర కార్యక్రమాలకు స్పందించిన ఫాలోవర్స్, ముఖ్యంగా కొంతమంది మహిళలు స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం అందించడంతో ఈసారి కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 3 టౌన్ సిఐ సాంబశివరావు నిర్వాహకులను అభినందించి ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పాల్గొన్నారు. వేసవి తాపం మనందరికీ తెలిసిందే. గత వారం రోజులుగా ఎండ వల్ల ఎంత ఇబ్బంది పడతాను అనేది మనందరికీ కూడా తెలుసు. ఈ పట్టణానికి దూర ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు, పేదవాళ్ళు, ముఖ్యంగా హాస్పిటల్స్కి వచ్చేటువంటి అభాగ్యులు కూడా చాలామంది వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ వేసవి తాపాన్ని తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో తెనాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూత్, ముఖ్యంగా సోదరిమణి కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ 1000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఆ టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆశీస్సులు అందిస్తూ వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. మేము లాస్ట్ టైము మార్కెట్ అలాగే అంగులగుదురులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టాం. దాన్ని చూసి ఇన్స్టాగ్రామ్లో మాకు కొంతమంది సిస్టర్స్ అయితే మెసేజ్ చేశారు, మేము మనీ అయితే స్పాన్సర్ చేస్తాం, మీరు ఈవెంట్ కండక్ట్ చేస్తారని. దాని ద్వారా మేము ఇక్కడైతే ఈవెంట్ కండక్ట్ చేసాం.
ఈ ఈవెంట్లో తెనాలి ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన హరీష్ 9999, మనంగల్ గుదురు, తెనాలి టైమ్స్, తెనాలి హబ్, మై తెనాలి, తెనాలి ఆంధ్ర ప్యాలెస్, ఈ పేజీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చి ఈ ఈవెంట్లో అయితే పాల్గొని హలో తెనాలి ఈ ఈవెంట్లో అయితే పాల్గొని ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. అట్లాగే ప్రజలు కూడా చాలా బాగా స్పందించి తోపులాట లేకుండా మజ్జిగ పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది. దీనికి మేము 3 టౌన్ సిఐ సాంబశివరావు గారిని పిలిస్తే ఆయన కూడా ఆయన షెడ్యూల్ని కుదించుకొని మన దగ్గరకు వచ్చి ఈ ఈవెంట్లో అయితే పాల్గొనడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ పసుపు రైతులకు క్వింటాలకు 7,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి. ములక శివశాంబిరెడ్డి డిమాండ్. తెనాలిలో అకాల వర్షం బీభత్సం. నేల కొరిగిన చెట్లు, సహాయక చర్యల్లో మున్సిపల్ సిబ్బంది. నిస్సహాయ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.